హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన భోజనం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. దాని పేరే కునాఫా. చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది కదా, ఇది బయట రెస్టారెంట్లోనే దొరుకుతుందేమో, చేయటం చాలా కష్టమని. నిజానికి ఇది చాలా సింపుల్ అండి. మనం ఇంట్లో ఉన్న వాటితోటే సులభంగా చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది అందరికీ నచ్చుతుంది. అండ్ మనం ఇవాళ స్టెప్ బై స్టెప్గా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా బయట దొరికే రుచితోనే కునాఫా ఎలా తయారు చేయాలో చూడబోతున్నామండి. కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను, వాటితో మీ కునాఫా మరింత టేస్టీగా అవుతుందన్నమాట. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ కునాఫా కోసం ఇలాంటి సన్నగా ఉండే సేమ్యాన్ని తీసుకోవాలండి. దీన్ని వెర్మిసెల్లి అంటారనమాట. బయట షాప్స్లో వెర్మిసెల్లి అని అడిగినా ఇస్తారు, లేదంటే సన్నటి సేమ్యాని ఇవ్వమన్నా కూడా ఇస్తారనమాట. ఇప్పుడు అలాంటి సేమ్యాని మనం ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకుందాం. ఇప్పుడు దీన్ని మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. చేతిలోకి తీసుకొని ప్రెస్ చేస్తూ ఉంటే చిన్న చిన్న ముక్కలుగా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మొత్తం ఇలా సన్నగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. మీరు ఒకవేళ ఫ్రై చేసిన సేమియా కాకుండా పచ్చి సేమియానే తీసుకున్నట్టయితే బటర్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న సేమియాకైతే నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నెయ్యి అనేది మొత్తం సేమియాకి పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఒక 4 to 5 మినిట్స్ వరకు బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న దాన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. ఈ పాలు పచ్చి పాలైనా పర్వాలేదు, అండ్ కాచిన పాలైనా పర్వాలేదండి. ఇప్పుడు ఆ పాలు అనేవి కాగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ఆ కార్న్ఫ్లోర్ ఉండలేమీ లేకుండా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇంతలోకే మనకి పాలు అనేవి కాగిపోతూ ఉంటాయండి. ఇలా పాలు ఒక పొంగు రాగానే ఇప్పుడు దీంట్లోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ అనేది కొద్దిగా కరిగిపోయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉన్నట్టయితే ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవచ్చండి, లేదా పాల మీద మీగడ ఉంటుంది కదా, దాన్ని స్టోర్ చేసుకొని ఆ పాల మీద మీగడనైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కొద్దిగా మిక్స్ చేసేసుకొని ఒక 4 to 5 మినిట్స్ వరకు దీన్ని మరిగించేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా దగ్గర పడుతుందండి. ఇది చల్లారిపోతే ఇంకొంచెం గట్టిగా అవుతుంది, కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నెని పెట్టుకొని దాంట్లోకి ఒక 1 గ్లాస్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. మీరు ఏ గ్లాస్తో అయితే షుగర్ని తీసుకుంటారో అదే గ్లాస్ తోటి వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగిపోయే వరకు మరిగించేసుకోవాలి. షుగర్ కరిగిపోతే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ పాకం అవి ఇవి రావాల్సిన అవసరం ఏమీ ఉండదన్నమాట. ఒక 10 మినిట్స్కి షుగర్ అంతా కరిగిపోయి ఉంటుందండి. చూసారా, షుగర్ మొత్తం కరిగిపోయి ఇలా బబుల్స్ ఫామ్ అయినప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ఇలా నిమ్మరసం యాడ్ చేసుకోవటం వల్ల షుగర్ సిరప్ అనేది గట్టి పడకుండా క్రిస్టల్స్ అనేవి ఏమి రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. మీరు ఇప్పుడు దేంట్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెని తీసుకోండి. ఆ గిన్నె అడుగున ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి మొత్తం ఆ గిన్నెకి పట్టేలాగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ గిన్నెలోకి అడుగున మనం ఇందాక నెయ్యి కలిపి పెట్టుకున్న సేమియా ఉంది కదా, ఆ సేమియాని లేయర్గా పేర్చేయండి. ఇలా లేయర్గా వేసిన తర్వాత ప్రెస్ చేస్తూ ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా, ఆ కార్న్ఫ్లోర్ మిక్సింగ్ మొత్తాన్ని ఇలా లేయర్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన చీజ్ని వేసుకోవాలండి. మీ దగ్గర చీజ్ ఉన్నట్టయితే వేసుకోండి. దాదాపు ఒక 100 గ్రామ్స్ వరకు చీజ్ అనేది పడుతుందండి. ఈ చీజ్ని ఇలా మళ్ళీ ఒక లేయర్గా వేసేసుకోండి.
చీజ్ వేసుకోవటం వల్లే మనకి ఈ టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా చీజ్ వేసుకున్న తర్వాత దీన్ని కూడా మొత్తం లేయర్గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మరొకసారి సేమియా లేయర్ని వేసేయండి. ఇలా సేమియా లేయర్ మొత్తాన్ని వేసిన తర్వాత మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకోండి. మందపాటి పెనం పెట్టేసుకొని ఇప్పుడు ఆ గిన్నెను డైరెక్ట్గా ఆ పెనం మీద పెట్టేసేయాలి. ఇప్పుడు 15 to 20 minutes వరకు దీన్ని ఉడికించేసుకోవాలండి. దాపు గిన్నె కనుక పెట్టుకున్నట్టయితే మీరు బేక్ చేసుకోవడానికి కొద్దిగా టైం అనేది ఎక్కువగానే పడుతుంది. అండ్ నేను పల్చగా ఉన్నదాన్ని పెట్టుకున్నాను కాబట్టి నాకు 15 minutesలో ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు 15 minutes తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలండి. చివర్లలో కలర్ చేంజ్ అయిపోగానే ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసేసి నెక్స్ట్ టర్న్ చేసుకొని ఇంకొక వైపు కూడా అలానే కాల్చుకోవాలి. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, ఆ షుగర్ సిరప్ని ఈ కునాఫా మీద వేసేయాలన్నమాట. ఒకవేళ మీకు ఇది వేడిగా లేదనుకోండి, షుగర్ సిరప్ని వేడిగా ఉండేటట్టు చూసుకోండి. షుగర్ సిరప్ ఒకవేళ చల్లారిపోయిందని ఈ రెండిట్లో ఏదో ఒకటి వేడిగా ఉన్నట్లయితేనే మనకి ఆ షుగర్ సిరప్ అనేది సేమియా పీల్ చేసుకొని క్రిస్పీగా స్వీట్గా తయారవుతుంది అనమాట. ఇలా షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పిస్తా పలుకులు ఉన్నట్టయితే పిస్తాను వేసుకోవచ్చు, లేదంటే బాదం పప్పు అయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీని మీద బాదం పప్పునే వేస్తున్నానండి. ఒకసారి బాదం తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కునాఫా రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా ఏమైనా వెరైటీ రెసిపీస్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నేను ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మన ఇంట్లో ఉండే వాటితోటే ఎంతో టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాంటి రెసిపీస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి.